ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మరొకసారి మీ అందరికీ కూడా యేసయ్యతో నా జీవితము సంతోషమే అనే ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న సహోదరులకు సహోదరులకు నా మిత్రులకు సోదరి స్నేహితులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ ప్రోగ్రాం మరి ప్రారంభించి 2 ప్రోగ్రామ్స్ మాత్రమే చేసి ఉండగా అనేక మంది మరి వీడియోస్ని చూస్తూ ఆత్మీయంగా మేలు పొంది వారు ఆత్మీయంగా బలపడుతున్నారు అని నేను సంగతి గ్రహించి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరింతగా మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకుని మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలని ఒక దైవదాసునిగా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలను మీరు గ్రహించడం మాత్రమే కాకుండా అనేక మందికి ఈ సంగతులు చేరునట్లుగా దయచేసి మీరు షేర్ చేయండి. మీకు ఈ మాటలు నిజంగా మేలు కలిగినట్లయితే ఇతరులకు కూడా ఈ మాటలు మేలు కలుగుతాయి కాబట్టి వారికి కూడా ఈ మాటలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేసి ముఖ్యంగా ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేసి ప్రతిరోజు మరి ఒక వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఆ వాక్యాన్ని మీరు అనుదినము కూడా మరి చూస్తూ ధ్యానిస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన అంశం ఏంటంటే భయపడకు, ధైర్యంగా ఉండు అని. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం ఆలోచన చేయబోతున్నాం. ఈనాడు మనం ఎక్కడ చూసినా ఒకే ఒక్క మాట మనం వింటాం, ఏంటంటే భయం. లోకంలో ప్రపంచంలో ఎన్నో రకాల విపత్తులు, కరువులు, అనారోగ్యాలు, అంటువ్యాధులు ఎన్నో రకాలుగా ఈనాడు భయము, ఆందోళన అనేది ప్రజల్లో పెళ్ళుబిక్కుతూ ఉంది. ప్రపంచం ఏమవుతుంది, మన పరిస్థితి ఏమైపోతుందో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ దేవుని పిల్లలుగా దేవుడు తన పిల్లలకు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రపంచమంతా ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని సారి యేసు ప్రభుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 366 సార్లు దైవగ్రంథంలో భయపడొద్దు అనే మాటను దేవుడు మన కొరకు, అంటే ప్రతి దినం ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనము ఎలాంటి భయాలు లోకంలో ఎదుర్కొంటున్నాం, అయితే వాటిలో ఎలాగ ధైర్యంగా ప్రభు కొరకు మనం ముందుకు సాగాలో ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా రండి, దైవ గ్రంథాలు తీసుకుని యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, భయపడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చదవబడిన దేవుని వాక్యము దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి ఆత్మల క్షేమార్థమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు మనము గమనిస్తూ ఉన్నాం. దైవ గ్రంథం మొత్తం కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు 66 పుస్తకములు, బైబిల్ అంటే పుస్తకములు. ఎన్ని పుస్తకాలు? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తే 66 పుస్తకాలు. ఆ 66 పుస్తకాలు మనకు 66 అధ్యాయాలుగా మనం అర్థం చేసుకోవడానికి యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు
దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యెషయా గ్రంథంలో ఎన్నో సంగతులు, జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు దేవుడు వ్రాస్తూ వచ్చాడు. అయితే మనకున్న సమయాన్ని బట్టి కొద్ది మాటలు ఇందులో నుండి నేరుగా మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో దేవాతి దేవుడు వారికి ఏం చెప్తున్నాడంటే, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, యూదా ప్రజలలో వారిలో ఉన్న భయము, వారిలో ఉన్న ఆందోళన కారణం ఏంటంటే, వారు బబులోనుకు దాసులుగా ఉన్నారు, దాసత్వములో ఉన్నారు వాళ్ళు. కాబట్టి దాసత్వములో ఉన్న వారు విడుదల కొరకు, విమోచన కొరకు కనిపెడుతూ ఆందోళనతో, వేదనతో, దుఃఖముతో వారు ఉంటూ ఉండగా దేవుడు వారికి భరోసానిస్తూ, ధైర్యాన్నిస్తూ, భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను విమోచించి ఉన్నాను, మీరు నా సొత్తు అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో నీకు కూడా దేవుడు ఇదే మాట చెబుతున్నాడు, భయపడద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభువు చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్న నీలో ఏ భయం ఉన్నదో అది నాకు తెలియదు. కానీ అందరి హృదయాలు ఎరిగిన దేవుడు నీలో ఉన్న భయమును పారద్రోలాలని, నీలో ఉన్న భయాన్ని తీసివేయాలని తన వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి ఈరోజు ప్రభు ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 2వ వచనాన్ని మీరు చదువుకోండి. అలాగే 41వ అధ్యాయంలో 2-3 వచనాలు మీరు ఆలోచన చేయండి. అలాగే 42వ అధ్యాయంలో 18వ వచనం నుండి ఇంచుమించుగా 25వ వచనం వరకు మనం గమనిస్తున్నప్పుడు బబులోనులో ఉన్న వారికి ఒక నాయకుడు, ఒక సేవకుడిని దేవుడు అనుగ్రహిస్తాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవాతి దేవుడు వారికి భరోసానిస్తా ఉన్నాడు. నిజమే ప్రియులరా, వారు బబులోను చెరలో ఉండి చెరను గురించిన భయము, వేదనతో వారు ఇబ్బంది పడుతున్నారు కదండి. వాస్తవమే, వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోవడానికి కారణం కూడా చెప్పాడు. 42వ అధ్యాయం 24వ వచనం యెషయా గ్రంథంలో, యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి, వారు ఆయన మార్గములో నొల్లకపోయిరి, ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి, యాకోబును దోపు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకున్న వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే కదా అన్నాడు. ఎందుకు వారిని దేవుడు చెరగా అప్పగించాడు? కారణం ఏంటి అంటే, వాస్తవానికి ఇశ్రాయేలు లేక యూదా ప్రజలు నా ప్రజలు. అసలు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు చాలా గొప్పగా చెప్పాడు వారి కోసం. కానీ వీరు ఏం చేశారంటే, దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప నిర్గమ విమోచన, అరణ్య మార్గములో వారి పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప సంకల్పాన్ని, వాగ్దాన భూమిలో దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా వారు మరిచిపోయి అన్య దేశాలను, అన్య రాజులను, వారు అన్యులను ఆశ్రయించి, అన్య విగ్రహములను ఆశ్రయించి దేవునికి విరోధముగా తిరిగారు. కాబట్టి ఒక వ్యక్తి దేవునికి విరోధంగా ఉండటమే పాపం. ఒక వ్యక్తి దేవుని మాట వినకపోవడమే పాపం. అందుకనే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 4వ వచనం అనుకుంటా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పాడు. కాబట్టి యూదా ప్రజలు దేవుని ప్రజలే, కానీ వారు ఎందుకు బబులోను చెరకు వెళ్ళారంటే దానికి కారణం దేవుడు కాదు, పాపము. వారు దేవుని మార్గములో నడవలేదు, దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని త్రోసివేశారు. కాబట్టి దేవుడే నెబుకద్నెజరును పంపించి వారందరినీ కూడా బబులోను చెరకు దేవుడు అప్పగించాడు. అయితే వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఇర్మియా ద్వారా పలకబడిన మాటలను బట్టి వారు 70 సంవత్సరాల తర్వాత విడుదల, విమోచన ఉన్నది అని దేవుడు చెప్పాడు. ఆ కార్యము దేవుడు నెరవేర్చాడు. ఎజ్రా గ్రంథంలో
మనం గమనిస్తాం. మొదటి అధ్యాయంలో వారి విమోచన కోరేషు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. నిజమే ప్రియులారా, ఈ రోజుల్లో మానవుడు కూడా దేనికి దాసుడుగా ఉన్నాడు, దేనికి భయపడుతున్నాడు అని అంటే, లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే వారు యెహోవాకు విరోధంగా మనం పాపం చేశాము అనే మాట చెప్తున్నాడు. నిజమే, ఈ రోజుల్లో మనిషి కూడా దేవునికి విరోధంగా ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు. అందుకే పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని యోహాను రాస్తూ ఉన్నాడు కదా. నిజమే కదా ప్రియులారా, వాస్తవానికి మానవులను దేవుడు తన పోలికలో తన స్వరూపములో తన బిడ్డలుగా ఉండాలని రూపించుకున్నాడు. కానీ ఈ మనిషి దేవుని ఆజ్ఞను త్రోసివేసి తమకిష్టమైన మార్గాలకి తొలగిపోయి దేవునికి విరోధంగా వారు ఏం చేస్తూ వచ్చారు? పాపం చేస్తూ వచ్చారు. మరి పాపం చేస్తే ఏమొస్తుంది? పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు కదండి. ఈరోజు మనిషి వాస్తవానికి దేనికి భయపడుతున్నాడంటే, నేను దేనికి భయపడనండి అన్నవారు కూడా మరణానికి భయపడుతున్నారు. వాస్తవం కదా. నేను చాలా ధైర్యవంతుడిని అన్నవాడు ఏదైనా బలహీనత వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీవు కొద్ది రోజుల్లో చనిపోతావు అంటే ముందుగానే అతడు మనోవేదనతో చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవమే. ఈనాడు పాపం మానవుని జీవితంలోనికి భయాన్ని తీసుకొచ్చింది. అసలు భయానికి మూలం ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదువుకోండి. ఆదాము అవ్వలు పాపం చేయకముందు దేవుని ఎదుట రావటానికి వారిలో భయం లేదు. కానీ వారు ఎప్పుడైతే పాపం చేశారో వారిలోనికి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. అందుకే దేవుని స్వరం వినగా వారు భయపడి దాగుకొనిరి అనే మాట చూస్తున్నాం. అంతకుముందు వారు పాములతో, సింహాలతో, భయంకరమైన జంతువులతో వారు ఏరికి భయపడలేదు. కానీ పాపం వారిలోనికి ఏం తెచ్చింది? భయం. నిజమే కదా. ఈనాడు మానవుల్లో కూడా భయానికి కారణం ఏంటంటే పాపం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చదువుతాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అనే మాట చదువుతున్నాం. చూసారా, మానవుడు పాపాన్ని బట్టి భయము కలిగి ఉన్నాడు. ఎంతకాలం అంది ఈ భయము? జీవితకాలం అంతా ఉంది. ఆ జీవితకాలం అంతా మరణ భయముతో దాస్యములో ఉన్నాడు పాపానికి. కాబట్టి ఎంత భయంకరమైన స్థితిలో మానవుడు ఉన్నాడు. దీనికి జాతి, కుల, మతము, దేశము అనే భేదం లేదు. మానవుడుగా పుట్టిన ప్రతి వానిలో ఇలాంటి అనుభవమే మనం గమనిస్తున్నాం. కాబట్టి మానవునిలో భయము కారణం ఏంటంటే పాప భీతి. పాప భీతిని బట్టి మానవుల్లో భయము, ఆందోళన, దిగులు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే గొప్ప సంగతి ఏంటంటే అలాంటి భయములో, దాస్యములో ఉన్న వారిని విడిపించటానికి, విమోచించటానికి ఆయన కూడా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా రక్తమాంసములలో పాలివాడిగా వచ్చాడు. వాస్తవానికి దేవుడు అంటే ఎవరు? యోహాను సువార్త 4:24 అన్నాడు, దేవుడు ఆత్మ గనుక అనే మాట చెప్పాడు. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపం. ఆయన రూపము ఆత్మ ఎవరు చూడలేరు. దేవుని చూచి బ్రతికిన నరుడు ఎవడు లేడు. మహామహిమలో ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే అలాంటి ఉన్నతుడైన దేవుడు పాప భయము చేత, పాప భీతి చేత జీవిత కాలమంతా కూడా ఈ మరణ భయము చేత దాస్యానికి లోబడిన మానవుని విమోచించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు అనే పేరన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట చెప్తామంటే చాలామంది ఆయన నిన్నమన్నటి వాడండి అని అంటున్నారు. ఏమండి, ఆయన వేరే స్థలంలో ఉన్నవాడు ఈ స్థలంలోనికి వచ్చి 2025 సంవత్సరాలే. అంతేగాని ఆయన అప్పుడే వచ్చినాడు కాదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు రాస్తూ ఉన్నాడు. ఆయనకు ముందు ఏదీ లేదు, ఆయనే మొదటివాడు. అందుకే ఆయన మొదటివాడు అనే మాటను మనం గమనిస్తున్నాం. కాబట్టి
ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా ఆత్మస్వరూపుగా ఉన్న దేవుడు శరీరధారిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. 33.5 సంవత్సరాల యవ్వన కాలంలో యేసు ప్రభులు వారు మన కొరకై కలవరి శిలువలో ఆయన రక్తాన్ని ధారపోశారు. ఆయన ప్రాణాన్ని అర్పించారు. సమాధి చేయబడి తిరిగి లేచారు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు దేవుడైతే ఎందుకు చనిపోయాడు అని. అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక రాజ్యాన్ని కట్టుకోవడానిక, పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానిక, మరి పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానిక? ఆయనకి పేరు ఇవ్వగలిగిన వాడు ఎవడు? ఆయనకి ఒక హోదా ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన ప్రపంచమంతా ఆయన చేత సృష్టించబడింది. అందులో ఇది భూలోకం ఏదో చిన్న డాట్ అంతే. ఈ విశ్వంలో భూమి చిన్న డాట్ అంతే. కానీ విశ్వమంతా కూడా ఆయన మాట ద్వారా కలగజేసిన సర్వశక్తిమంతుడు యేసు ప్రభువారు. కానీ నిన్ను ప్రేమించి నీ పాపమును విమోచించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుల్ని ఎవరైనా సరే మీరు ఎందుకు పుట్టారు అని అంటే, నేను ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, అదని ఇదని చెప్తూ ఉంటారు. కానీ యేసయ్యని అడిగితే ఏమంటాడంటే, నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు తెలియజేసిన మాటను మనం గమనిస్తే 45వ వచనంలో చూడండి. మార్కు సువార్త 10:45లో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. చూసారా ఎందుకు వచ్చాడు ఆయన? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అన్నాడు. ప్రియులరా, పాపానికి విమోచన కావాలంటే రక్తము చిందించబడాలని సామాన్యంగా చెప్పొచ్చు అని ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ వచ్చాడు. మరి ఏ రక్తము ద్వారా మానవులకు విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది? ఎబ్రీ పత్రిక 10:4లో చెప్పాడు, మేకల, ఎడ్ల, కోడెల రక్తం మానవుని పాపము తీసేట అసాధ్యము అన్నాడు కదండి. నిజమే. మానవుని స్వనీతి, భక్తి దేవునికి ఇష్టము లేదు. అది మురికి గుడ్డ. ఈ లోక సంబంధమైన పశువుల రక్తం పాపం తీసివేయలేదు. కాబట్టి ఆయన పరలోకములో నుండి ఆయన ప్రేమించిన మనుషులు పాపాన్ని బట్టి మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళకూడదని వారిని విమోచించడానికి ఆత్మ స్వరూపుగా ఉన్న ఆయన రక్తమును, మాంసమును కలిగి లోకానికి వచ్చాడు. రక్త మాంసములు ఎందుకు పారివాడయ్యాడు? నీ కొరకు రక్తము చిందించటానికే. కాబట్టి ఆయన కలవరి శిలువలో నీ విమోచన కొరకు ఆయన రక్తము కార్చాడు. ఆయన ప్రాణం అర్పించాడు. లేవ్యకాండంలో రక్తమే ప్రాణం అని చెప్పాడు. కాబట్టి రక్తము మీరు తినకూడదు అని ఎందుకు చెప్పాడు? పశువుల రక్తం అంటే ఆ రక్తమే ప్రాణం. కాబట్టి ఒక ప్రాణాన్ని నువ్వు తినకూడదు అన్నట్లుగా. అలాగైతే ప్రియులరా, ఆ రక్తమే ప్రాణం కాబట్టి యేసు ప్రభుల వారు కలవరి శిలువలో ఆయన రక్తం అంతా ధారపోసి ఆయన ప్రాణం అర్పించారు. సమాధి చేయబడ్డారు. 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు ఏదో చనిపోయి సమాధిలో ఉన్నాడు కాదు. ఆయన సమాధిలో ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన 3వ రోజు తిరిగి లేచాడు కాబట్టి ఆయన నమ్ముకున్నాను. ఆయన సజీవుడైన దేవుడు. మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు సజీవుడైన దేవుడు అండి. చాలామందిని మీరు గమనించండి, చనిపోయారు, మంచి పేరు పొందారు, ఏదో బోధనలు చేశారు, కొన్ని అద్భుతాలు చేశారు. నిజమే, వాళ్ళు చనిపోయారు, సమాధిలో ఉన్నారు. సమాధులకు బంగారం పూసి ఆ సమాధులకు నమస్కారాలు చేసి ఇవాళ ఆరాధిస్తున్నారు కదా. వాస్తవమా కదా? మన ఎదుట ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఎందుకని? ఆయన సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు గనుక, వీరు మనుషులు గనుక వాళ్ళు సమాధిలో ఉన్నారు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని ఓడించి సజీవుడుగా తిరిగి లేచాడు. ప్రియులరా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా రక్షించబడుతున్నారు. ఆ పాప భీతి నుండి, ఆ పాప భయము నుండి వారు ఏం చేయబడుతున్నారు? తొలగించబడుతున్నారు. కారణం ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్న పాపానికి పరిహారం కలిగింది. ఆ వ్యక్తి పాపము నుండి విమోచించబడ్డాడు. ఆ వ్యక్తికి ఇక నేను చనిపోతే అగ్నిగుండానికి వెళ్తానన్న భయము లేదు. ఆ రెండవ మరణమును గురించిన భయము లేదు.
నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, ప్రభు దగ్గరికి వెళ్తాను, జీవములో ఉంటా, నిత్య జీవములో ఉంటా అని ఆ అవగాహన ఉంటుంది. కాబట్టి ఇక వాడు దేనికి భయపడ్డంటే మరణానికి భయపడ్డు. ప్రభుని నమ్మిన వారు ఎవరైనా ఈ లోకంలో బ్రతికితే ఆయన కొరకు సాక్షులు, చనిపోతే ఆయన దగ్గరికే వెళ్ళిపోతాం కదండి. మనం చేసే భక్తి అంతా ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళాలనే కదా, ఆయనతో ఉండాలనే కదా, పరలోకంలో ఉండాలనే కదా. ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం? 70 లేకపోతే 80 సంవత్సరాలు అనుకోండి. తర్వాత అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ ముందుగా చనిపోతే మనం ఇంకా ధన్యులు. ఎందుకని? ప్రభునందు ఇప్పటి నుండి ప్రభునందుండి మృతునందున మృతులు ధన్యులు. వారు తమ తమ ప్రయాసలు విడిచి అదిగో విశ్రాంతిలో ప్రభు దగ్గర చేర్చబడ్డారు. కాబట్టి ప్రియులరా, నీ జీవితంలో ఒకవేళ బలహీనతలు ఉన్నాయని, ఒకవేళ మరణం అయిపోతామని ఎవరైనా చెబితే నువ్వేం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంకా సంతోషించు, ప్రభుని స్తుతించు. త్వరగా నేను ప్రభుని చేరుకోబోతున్నాను అని ప్రభుని స్తుతించు. ఒకవేళ నీ జీవితం ఇంకా ప్రభు కొరకు సాక్షిగా ఈ లోకంలో ఉండాలి అని దేవుని నిర్ణయం అయితే నీ జీవితంలో మరణం అనేది రానే రాదు. బలహీనతలు ఉంటాయా? ఉంటాయి. అనారోగ్యాలు ఉంటాయా? ఉంటాయి. ఉండనివ్వండి. పౌలు గారు బలహీనత కొరకు 3 సార్లు ప్రార్థన చేశారంట. పౌలు గారిని దేవుడు స్వస్థపరచలేదు. ఆయన ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అంతే. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది. పౌలు గారు ఆ బలహీనతలు అలా ఉండవండి, పరిచయం చేయండి, మరణం రాదులే అన్నాడు. ఒకవేళ నువ్వు కూడా భయపడాల్సిన అవసరం లేదు. బలహీనత ఉండనివ్వండి. బలహీనతలోనే దేవుడు నీకు శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. బలమైన సాక్షిగా ప్రభు కొరకు వాడుకోండి. ఇప్పుడు ఆయన రక్తం ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఏమండి, మనం ఎవరు? ఆయన సొత్తు. సొత్తు అంటే మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి మనం వెల ఇచ్చి తెచ్చుకుంటాం. బంగారమో వెండో వస్తువులు ఏదో ఒకటి తెచ్చుకుంటాం. ఇది ఇస్తావంట, అమ్మా ఇది నా సొత్తు, నా కష్టార్జితం అని చెప్తాం చూడండి. ఎందుకు? దానికి నువ్వు వెల చెల్లించావు. అది నీ సొత్తు కాదని ఎవరు అన్నారు? అలాగే యేసు ప్రభు వారు మన కొరకు వెల చెల్లించాడు. దేవుని కొరకు మనుషులను ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 10వ వచనంలో చెప్పాడు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివు గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడతారు. ఏ పాట? క్రొత్త పాట. ఏమండి, దేవుడు మనుషులు కొన్నాడు. ఏ దేశం వారిని కొన్నాడు? ఏ జాతి వారిని కొన్నాడు? ఏమండి, ఏ భాష వారిని కొన్నాడు అంటే ప్రతి భాష, ప్రతి జాతి, ప్రతి దేశంలో నుండి ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరి పేరు వస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరే. కాబట్టి ఆయన అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అందరి ప్రజల్లో నుండి రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు. కాబట్టే వారు భూలోకమును రేపు 1000 ఏళ్ల పాలన ఏలతారని వారు క్రొత్త పాట పాడతారు. ఏ పాట? క్రొత్త పాట. ఏమండి, పాటలు ఎప్పుడు పాడతారంట? భయంతో ఉంటేనా? వేదంతో ఉంటేనా? కన్నీరుతో ఉంటేనా? కాదు. యాకోబు రాశాడు, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వారు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. విమోచించబడిన వారు విమోచన గానం. ఏమండి, విమోచన గానం వారు నోట కదండి దేవుణ్ణి స్తుతించడం. నా నోటను క్రొత్త పాట నా యేసు ఇచ్చెను అని మనం పాడుకుంటాం కదా. ఎందుకు? ఆ పాపపు బురదలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు నా ప్రభు. కాబట్టి ప్రియులరా, ఆయన మన నోట ఏమిచ్చాడు? క్రొత్త పాట అంటే అర్థం ఏంటంటే సంతోషం ఇచ్చాడు. యేసు ప్రభుని నమ్మిన వారిలో సంతోషం, యేసు ప్రభు నమ్మిన వారిలో ఆనందం, యేసు ప్రభు నమ్మిన వారిలో దేని విషయంలో కూడా నువ్వు అధైర్యపడద్దు, దుఃఖపడద్దు, భయపడద్దు. ఎందుకు తెలుసా? నీవు ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టి నేను కొనుక్కున్నాడు.
ఎందుకని? రోడ్డు మీద పడేయడానిక? ఎందుకని? నీవు మరి లోకంలో పతనమైపోవాలనా ఆయన నిన్ను కొనుక్కుంది.